మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. చాలు. మంచిది. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని బలపరిచిద్ది, ఆ వాక్యం మనల్ని దీవించిద్ది, దీవెనికరంగా ఉంచిద్ది. మనలో ఏమన్నా లోట్లుండా సరిచేసిద్ది. వాక్యం అందరికీ వాక్యమే, నాకైనా వాక్యమే, మీకైనా వాక్యమే. ఆ వాక్యాన్ని మనం విని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల విషయంలో వాళ్ళు ఎంతగానో మరి దేవుడు ప్రతిసారి చెబుతూ వస్తున్నాడు. వాళ్ళకి అన్ని విషయాల్లో చెబుతున్నాడు. ఇలా నడవండి, ఇలా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, నా వాక్య ప్రకారం మీరు నడుచుకోండి, నా వాక్యానుసారమైన జీవితం మీరు జీవించండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పిన ప్రతిసారి కూడా దేవుని ఏమైతే చెబుతున్నాడో అది చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, కానీ దేవునికి ఇష్టంగా జీవించట్లా. అందుకని దేవుడు ఏం చెబుతున్నాడంటే, అబ్బాయ్ మంచిదే, మీ క్షేమకాలంలో నీతో మాట్లాడాను కానీ నీవు విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఏ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు? మంచి స్థితి, అన్నీ బాగుండే స్థితిలో దేవుడు చెప్తున్నాడు, అయ్యా మానుకోరా, ఈ యొక్క అలవాట్లు మార్చుకోయా అని మంచి క్షేమస్థితిలో ఉన్నప్పుడు చెబుతూ ఉంటాం. అప్పుడు ఏం ఎన్న అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎన్న అంటున్నారు. అట్లా ఉందా పరిస్థితి. మన జీవితాల్లో కూడా మన బిడ్డల విషయాలు అవ్వచ్చు, లేదా లోకపరంగా అవ్వచ్చు. ఎవరన్నా తాగుతున్నారనుకోండి, అరే తాగవాకురా, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, లేకపోతే లివర్లు దెబ్బతింటాయి అని మనం చెబుతూ ఉంటాం. కొంతమందితో ఏం పర్లేదులే, 4 రోజులు బతుకుతాం, అంతకన్నా ఏమైంది, బతికిన 4 రోజులైనా సుఖంగా బతుకుతాం అని లెక్కలేనితనంగా మాట్లాడేవాడు ఉంటాడు. ఒక్కొక్కళ్ళు ఏమో నా పరిస్థితి ఇది, నేను మానలేను పాస్టర్ గారు అని చెబుతూ ఉంటారు కొంతమంది. అది వ్యభిచారం అవ్వచ్చు, తాగుబోతనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దెబ్బతింటావయ్యా 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 అని మరి అనేక మంది చెబుతూ ఉంటారు. చెప్పినా కూడా ఏ పరిస్థితుల్లో చెబుతారో తెలుసా? అంత మంచిగా ఉన్న స్థితిలో చెబుతారు. దెబ్బతింటావురా, ఇటు తిరగకూడదు, ఇలా అప్పులు చేయకూడదు, ఇలా ఇబ్బంది పడతావు నువ్వు భవిష్యత్తులో అని చెబుతారు పెద్దోళ్ళు పాపం. అప్పుడు ఏమంటాడు వీడు, రే ఆపే, నేను విన్నాం అనే చెబుతాడు. తల్లిదండ్రులతో అదే చెబుతాడు, బయట ఎవరితో అన్నా అదే చెబుతూ ఉంటాడు. నేను వినను అంటాడు. ఎప్పుడు క్షేమంగా ఉన్నప్పుడు, వాడి బలంగా ఉన్నప్పుడు. తర్వాత కొన్ని దినాలకి వాడి పరిస్థితి ఎలా అయిద్దంటే లివర్లో దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి. అప్పుడు ఏం జరిగిద్ది? అప్పుడు ఎవరేం చేయగలుగుతారు? దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఎస్. అప్పుడు తల్లిదండ్రులు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళు కూడా ఏం చేయలేరు. హాస్పిటల్ చుట్టూ తిప్పుతారేమో కానీ వాడిని బతికించాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎన్నాళ్ళు తిప్పుతారో, కొన్ని దినాలు తిప్పుతారో, వాళ్ళ లివర్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి, కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ఎవరు కూడా ఏం చేయలేరు. లాస్ట్కి చేతులు ఎత్తేస్తారు వీళ్ళు. వాడు మంచంలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఈ ఏడుపేదో ఆనాడే క్షేమకాలంలో దేవుడు మాట్లాడినప్పుడు, తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు, స్నేహితులు మాట్లాడినప్పుడు ఎన్నట్లయితే ఆ యొక్క డ్యామేజ్ అయ్యేవి కాదు, క్షేమంగా ఉండేవాడు, మంచి స్థితిగా ఉండేవాడు. ఎన్ని కుటుంబాలు అట్లా దెబ్బతిన్నాయోనండి. ఎన్నో కుటుంబాలు తాగి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, తిరిగి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసి దెబ్బతినే వాళ్ళు ఉన్నారు. అనేక విధాలుగా వాళ్ళు దెబ్బతింటమే కాదు, వాళ్ళతో పాటు కుటుంబాలను దెబ్బతింటం, వాళ్ళతో పాటు అనేక మందిని ఇబ్బంది పరంగా చేయడం, ఇవన్నీ వాస్తవాలు. అది వాస్తవాలు. దేవుడు క్షేమకాలంలో మాట్లాడేటప్పుడు మనం వినాలండి. వినకపోతే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఎందుకంటే మా జీవితంలో కూడా అది జరిగింది.
క్షేమకాలంలో దేవుడు మాట్లాడాడు, సేవ చెయ్యయ్యా, నా కుమారుడా నా సేవ చెయ్యయ్యా అని దేవుడు క్షేమకాలంలో మాట్లాడాడు. సమృద్ధిగా ఉన్న టైంలో మాట్లాడాడు, ఆరోగ్యం ఉన్న టైంలో మాట్లాడాడు, డబ్బులు ఉన్న టైంలో మాట్లాడాడు. నేను చేయలేనయ్యా అని దేవుడి మాటని లెక్కలేనితనంగా నేను పక్కన పెట్టేశాను. ప్రియమైన వాస్తవాలై క్షేమకాలములో నేను నీతో మాట్లాడాను కానీ నువ్వు నా మాట వినలేదు అని దేవుడు సెలవిచ్చాడు. వాస్తవం అది. క్షేమకాలంలో నేను వినలేకపోయాను. వినలేనప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినాయో తెలుసా? ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, చచ్చిపోదాం అనే పరిస్థితులు, నరకం భూమి మీద పరలో అటు ఆ యొక్క నరకం అనేది పైన ఉందో కింద ఉందో, ఈ నరకం అనేది ఉంది. కానీ ముందర నరకం అనేది ఇక్కడే అనుభవించా. నేనైతే నాతో పాటు ఎంతోమంది బిడ్డలు అనుభవించారు, భార్య అనుభవించింది, మరి కొంతమంది నా పక్కన ఉన్న వాళ్ళు అనుభవించారు, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అనుభవించారు. అన్ని సమస్యలు నా వలన అనేక మంది. ఒక సమస్య ఒక వ్యక్తితో పోదండి, అందరికీ చుట్టెళ్తాడు. యోనా ఉదాహరణ, యోనాని తీసుకోండి. గొప్ప సేవకుడు ఆయన. దేవుడు చెప్పాడు, మంచి క్షేమకాలంలో చెప్పాడు, నా కుమారుడా నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించు. ఆ నినివేకి వెళ్ళకుండా సువార్త ప్రకటించకుండా ఆయన ఏం చేశాడు? తార్షీష్కి వెళ్ళిపోయాడు. దానివల్ల ఎవరు నష్టపోయారు? యోనా ఒక్కడే నష్టపోయాడా? యోనా ఒక్కడే నష్టపోలా. యోనాతో పాటు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. తెలుసా? ఓడలో ఉన్నవారందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అందరూ ఇబ్బంది పడ్డారు. ఏదో చివరికి బుద్ధి తెచ్చుకోవడం వలన యోనా ఆ చేప కడుపులో నుండి ప్రార్థన చేసినప్పుడు ఆ చేప కడుపులో నుండి బయటకు వచ్చాడు. లేదంటే అంతమైపోయాడు. బుద్ధి తెచ్చాడు. దేవుడే బుద్ధి చెప్తాడులే. క్షేమకాలంలో, మరి క్షేమకాలంలో ఈ సమస్యలన్నీ ఉండే కాదుగా. యోనా ఫస్ట్లోనే దేవుడి మాటిని చక్కగా నినివేకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే తనకి ఏ ఇబ్బందులు అయితే వచ్చేవి కాదు. నాకు తెలిసి నిద్రపోతా అనిపించుకునేవాడు కాదు. అన్యుల చేత తిట్లు తిన్నాడు. ఓరి నిద్రపోతా, లేచి ప్రార్థన చేయని దేవుడు, కానీ అన్యులు తిట్టారండి. అన్యుల చేత మాట అనిపించుకున్నాడు. దేనివలన? దేవుడి మాట వినకపోవడం వలన. మన జీవితాల్లో కూడా మనం దేవుడి మాట వినకపోనప్పుడు, విననప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అది నీ ఒక్కడితో పాదు, నీ కుటుంబం అంతా కూడా అల్లుకుంటుంది. నీ కుటుంబం బాధపడాల్సి వచ్చింది, నీ పశువులు బాధపడాల్సి వచ్చింది దేవుడి మాట వినకపోవటం వల్ల. నీ బిడ్డలు బాధపడాల్సి వచ్చింది, అందరూ బాధపడాల్సి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే నీకు ఎవరైతే డబ్బులు సహాయం చేస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితికి వచ్చింది. వాస్తవాలు అవన్నీ, వాస్తవాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమకాలంలో దేవుడు మాట్లాడతాడు. ఆ క్షేమకాలంలో మాట్లాడినప్పుడు మనం దేవుడికి లోబడి ఆయన మాటకి విలువ ఇచ్చినట్లయితే మనం ఎంతగానో దీవించబడతాం. క్షేమకాలంలో ఆయన మాట వినకపోతే మనం ఎంతో నరకం అనుభవించాల్సి వచ్చింది, ఎన్నో శ్రమలు పడాల్సి వచ్చింది, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడ్డా. నేను సేవ చేయలేనయ్యా, ఈ సేవ నాకు ఇష్టం లేదు అని నేను అన్నప్పుడు దేవుడు ఒప్పుకోలే, వినలా. నేను క్షేమస్థితి, దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉంది, క్షేమస్థితి. కానీ దేవుడు వాటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టేశాడు. జీరో చేసేసాడు నా యొక్క అవివేకం వల్ల. కానీ కృప, ఓన్లీ ఒక కృప నా ఎల్ల చూపించి నాకు బుద్ధి తెచ్చి, అయ్యా ఎలాంటి స్థితికి వచ్చాను తెలుసా? ఇప్పుడు మళ్ళీ సరే నీ మాట వింటాను, నీ సేవ చేస్తానయ్యా, నీ ఇష్టం అని లోబడిపోయా. డబ్బు పోయినా లెక్క చేయలేదు, కానీ శాపం అనేది కుటుంబం మీదకి వస్తున్నప్పుడు నేను భయపడిపోయి, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు కానీ కుటుంబం దెబ్బతింటే నా కుటుంబాన్ని సంపాదించుకోలేం కండి. కాబట్టి దేవుడికి లోబడి ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ చిత్తమయ్యా, ఎక్కడి నుండి నీ మాట వింటా, నా ఆలోచన కాదు అని దేవుడికి లోబడి దేవుడి పాదాలు పట్టుకున్నాక క్రమంగా ఆ శాపం నుండి విడుదల చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాని ఏ విధంగా మరి భూమి మీదకి తీసుకొచ్చాడు, ఆ చేప కడుపులో నుండి, ఆ సముద్రంలో నుండి నన్ను కూడా ప్రశాంతమైన విధానంలోకి తీసుకొచ్చాడు. ప్రతి సమస్య తొలగించేశాడు, ప్రతి సమస్య తొలగించాడు.
ఓన్లీ ఆయనకి నాకు ఉంది ఏంటయ్యా అంటే ఆయన సేవ చేయమన్నాడు, నేను చేయనన్నా. సేవ అంటే నాకు ఇష్టం లేక, కానీ దేవుడు ఒప్పుకోలే. మరలా ఆయన మాట విని ఇప్పుడు ఏమన్నాను తెలుసా, ప్రభువా నేను సేవ చేస్తానయ్యా, కృప చూపించయ్యా అని పూర్తిగా లోబడిపోతున్నాం, పూర్తిగా లోబడుతున్నాం. యథార్థం తెలుసుకున్నాం, లోబడిపోయాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. క్షేమకాలమున దేవుడు నీతో మాట్లాడతాడు. అన్నీ బాగున్నప్పుడు నీతో మాట్లాడతాడు. కుమారి, తల్లి, నా మాట వినమ్మా, ఈ విధంగా ఉండు, ఈ విధంగా జీవించు, రక్షణ పొందుకో అని దేవుడు చెబుతూ ఉంటాడు. ఆయన చెప్పినప్పుడు మనం వినటం మంచిది. ఆయన చెప్పినప్పుడు మనం వినకపోతే మనం ఎన్నో శ్రమల పాలవుతాం. చాలామంది ఏంటో తెలుసా, కష్టాలు వచ్చినాకే దేవుడు గుర్తొస్తాడు. వాస్తవం, ప్రపంచంలో ఉన్న మానవుల విధానమే అది. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు మనకు. అది కాదు, అసలు ఆ కష్టాలు రాకుండా ఉండాలి అంటే దేవుడి సన్నిధిలో మనం ఆయన్ని స్తుతిస్తే ఆ కష్టాలే రావుగా. కానీ కష్టాలు వచ్చిందాక మనం ఏం చేస్తామంటే మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం. కానీ కష్టాలు వచ్చినాక దేవుడా దేవుడా అంటాం. కానీ ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి మరలా ఏదో నీకు కొంత ఆయుష్ని ఇవ్వడం, ఇబ్బందులను తొలగియడం ఇవన్నీ చేస్తాడు. కాబట్టి నీకు అంత మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండి దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటే మరలా ఆరోగ్యం దెబ్బతింటే ఏమైంది? దెబ్బతింటాం. కాబట్టి క్షేమంగా ఉన్నప్పుడే దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి మాట విని ఆ దేవుడి చిత్తానుసారంగా జరిగితే మన కుటుంబంలో ఏ సమస్యలు లేకుండా పోతాయి. క్షేమంగా నువ్వు క్షేమస్థితిలో, నీ కుటుంబం క్షేమస్థితిలో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు వినాలి. వినకపోతే బాధలు పడతాం. నేనే చెబుతున్నా ఎన్నో బాధలు పడ్డాను. ఆ బాధలు భరించలేని బాధలు తెలుసా. ఎవరికి కూడా అలాంటి బాధలు రాకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయనకు లోబడండి. ఆయన యొక్క జీవితంలో, మన జీవితంలో ఆయన చేసే అద్భుతాలు చూడండి. కాబట్టి నీ క్షేమస్థితిలో దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ క్షేమకరమైన మాటల్ని నువ్వు అంగీకరించి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు చెప్పయ్యా, నీకు లోబడుతున్నానని దేవుడికి లోబడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆనాడు క్షేమకాలంలో మాట్లాడినప్పుడు వాళ్ళు లెక్కలేనితనంగా ఉన్నారు. తర్వాత వాళ్ళ బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బానిస బతుకు బతికారండి వాళ్ళు. ఆ బానిస బతుకు బతకాల్సిన పని ఏంటి? దేవుడు మాట వినకపోవడం వల్లనే బానిసల్లాగా బతికారు. రాజుల్లాగా ఉండాల్సిన వాళ్ళు బానిసల్లాగా బతికారు తెలుసా. దేనివల్ల? దేవుడు మాట వినకపోవడం వల్ల. మంచి క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు చెబుతున్న వాళ్ళు ఎంట్లా, కానీ చివరికి బానిస బతుకు బతికారు. ఈ దేశం నుండి ఇంకో దేశం వెళ్ళి అక్కడ చీచా అంట, వాళ్ళు పెట్టే ముద్ద తింట, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత భయంకరమో చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బానిస బతుకు నేను బతకూడదు. దేవుడు కృప చూపిస్తాడు. క్షేమంగా ఉన్నప్పుడే మనం మాట విందాం, ఈయన మన కుటుంబాన్ని మనం కట్టుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన జీవితాల్లో ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నడిపించే మార్గంలో ఎలా ఉంటుందంటే చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గముల్లో నడిపించుచుండగా నీవు ఆయన్ను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు. మంచి మార్గంలో నడిపిస్తుంటే, నేను ఈ మార్గంలో రాను, నేను ఈ మార్గంలో వెళ్తాను అంటాడు. వాళ్ళ ఇష్టానుసారం జీవితం అని. దేవుడి మార్గంలో మంచిగా నువ్వు నడిచి వస్తున్నావు, దేవుడు నడిపిస్తున్నాడు నిన్ను. నేను రాలేనయ్యా ఈ మార్గంలో అంటే నీకు నీవే బాధ కలగజేసుకుంటావు. ఇప్పుడు కొంతమంది బిడ్డలు వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారని ఆగుతున్నారు. దానివల్ల ఎవరికి బాధ? నాకేమన్నా బాధ? నాకైతే ఏ బాధ ఉండదు. నేను ఎవరు రాకుండా లేకపోయినా ఈ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. కానీ వాళ్ళకై వాళ్ళు బాధ కలగజేసుకుంటున్నారు. ఆ బాధ విపరీతమైనప్పుడు
ఎంతో అల్లాడిపోతూ ఉంటారు. కాబట్టి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. అని నడిపించేటప్పుడు నీవు మార్గం తప్పకుండా నడవాలి, నువ్వు క్రమం తప్పకుండా నడవాలి, దేవుడి చిత్తానుసారంగా నడవాలి. అలా కాకుండా నేను ఇలా నడుస్తాను, ఇదిగో వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు, ఆ మార్గం కరెక్ట్ కాదు, ఎట్లా వెళ్తానంటే నీకు నీవే బాధ కలగజేసుకుంటున్నావు. కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేము. కాబట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో మనకై మనమే బాధ కలగజేసుకుంటాం. అంటే మన ఇష్టానుసారంగా జీవించి మనకై మనమే బాధ కలగజేసుకుంటాం. ఎగ్జాంపుల్ బైబిల్లో ఉంది. నాయనా శాంసోనా, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడివి, నాజీరు వ్రతం కలిగిన వాడివి, నాజీరు చేయబడిన వాడివి, పవిత్రుడివి, పరిశుద్ధుడివి, నీకు అన్యులతో సహవాసం మనకి కరెక్ట్ కాదయ్యా, నీకు కరెక్ట్ కాదు, నీవు అలాంటి మార్గంలో నువ్వు వెళ్ళకూడదయ్యా అని తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు. ఆ మార్గం వద్దయ్యా, ఇదిగో దేవుడు నడిపిస్తున్న మార్గం, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నీ ఎదుట ఎవరు నిలవలేరయ్యా అని తల్లిదండ్రులు చెబితే నాకు ఆ మార్గమే ఇష్టం, ఆ స్త్రీయే ఇష్టం అని శాంసోను లెక్కలేనితనంగా మాట్లాడాడు. దానివలన తన జీవితం ఎలా పతనమైందో తెలుసా? దానివలన తన జీవితం ఎలాంటి స్థితికి వెళ్ళిందో తెలుసా? అపహాసించారు అందరూ కూడా, స్తంభాలకు కట్టేశారు, ఆయన ఉమ్మూశారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పెట్టారు. తల ఉంచుకునే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు శాంసన్ అంటేనే ఫిలిప్తీలందరూ కూడా గడగడమని వణికారు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది? తాను తలదించుకొని వాళ్ళు ఏమంటున్నా కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి దేవుడిని తలుసుకొని ప్రభువా ఏంటయ్యా అని ఆయన కృప పొందుకున్నాడు కాబట్టి సరిపోయింది. కాబట్టి తనకై తాను బాధ కలగజేసుకున్నాడు. దేవుడు పెట్టిన బాధ కాదు ఇది, తనకై తాను ఇష్టపడి బాధ కలగజేసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనకై మనం ఇష్టపడి బాధ కలగజేసుకుంటాం కొన్నిసార్లు. ఆ బాధ మీరు కలగజేసుకోవాకండి. దేవుడి మార్గంలో నడవండి, దేవుడి చిత్తంలో నడవండి. ఆ బాధ వచ్చినాక దానికి ముందు వేసుకునే కన్నా అసలు ఆ బాధ రాకుండా ఉండటమే మంచిదిగా. ఎందుకంటే అవన్నీ అనుభవింపజేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ నీకు చెప్పేస్తున్నాడు, ఆ బాధలు భరించలేవు అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యము ఏంటయ్యా అంటే బాధ. ఆ బాధని దేవుడు తీసేస్తాడు. నీ బాధని దేవుడు తీసేయాలి అంటే నువ్వు ఆయన మార్గంలో నడవాలి, ఆయన మార్గంలో నడవాలి. లేదంటే ఆయన మార్గం తప్పితే దెబ్బతింటాం. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని. చూడండి, ఇక్కడ ఈ బాధ దేని వలన వచ్చింది? యెహోవాను విసర్జించడం అంటే దేవుణ్ణి మర్చిపోవడం వలన వచ్చింది. ఈ బాధ ఎలా వచ్చింది? దేవుణ్ణి మరిచిపోవడం వలన వచ్చింది. నీకు నా ఎడల భయభక్తులు లేకుండాయు, బాధకును శ్రమకు కారణమగునని తెలుసుకొని గ్రహించడం. భయభక్తులు ఇవ్వండి. దేవుడంటే భయము భక్తి లేదు. దానివల్ల మన చెడుతనం ఏమైంది? శిక్షించిందంట. మనం చేసిన చెడుతనమే మనల్ని శిక్షించింది, మనం చేసిన ద్రోహమే మనల్ని గద్దించింది. కాబట్టి దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడిని నడిపించే మార్గంలో మనం నడవాలి. దేవుడు చెప్పిన మాటల్ని మనం లోబడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.